హాయ్ హలో నమస్తే, దిస్ ఈజ్ స్వప్నిక వాల్మీకి. వెల్కమ్ టు స్వప్నిక టాకీస్. హనుమాన్ మూవీ ఎట్టకేలకి ఈరోజు ఎన్నో వివాదాల తర్వాత, గొడవల తర్వాత సంక్రాంతి బరిలో అయితే దిగేసింది. ఈరోజు గుంటూరు కారం సినిమా కూడా రిలీజ్ అయింది. మరి ఈ సంక్రాంతికి గుంటూరు కారం చూడాలా లేదా హనుమాన్ మూవీ చూడాలా అనేది వీడియో ఎండింగ్లో చెప్తాను, కాబట్టి వీడియోని ఎక్కడ స్కిప్ చేయకుండా చూడండి. ఇంకా ఈ సినిమా టీజర్ కానీ ట్రైలర్ కానీ ఇవన్నీ చూసిన తర్వాత మనకు ఈ సినిమా మీద ఒక రేంజ్లో ఎక్స్పెక్టేషన్స్ అయితే పెరిగిపోయాయి. మరి ఆ రేంజ్లో ఉన్న అంచనాలని ఈ సినిమా రీచ్ అయిందా లేదా అనేది కూడా మనం మాట్లాడుకుందాం. ఇక లేట్ చేయకుండా కథలోకి వెళ్ళిపోదాం. సో కథ విషయానికి వస్తే, అంజనాద్రి అనే గ్రామంలో హీరో హనుమంతు, ఈ సినిమాలో తేజ క్యారెక్టర్ హనుమంత్ అనమాట. తను అల్లరి చిల్లరగా తిరిగే అబ్బాయి. సో చిల్లర దొంగతనాలు చేస్తూ కాలం గడిపేస్తూ ఉంటాడు. ఆ గ్రామంపై పాలెగార్లు ఎక్కువగా దౌర్జన్యాలు చేస్తూ ప్రజలను వేధిస్తూ ఉంటారు. అయితే హీరో అనేది దీంతో చాలా స్టార్టింగ్లో బలహీనంగా ఉంటాడు. సో అలా బలహీనంగా ఉంటూనే ఎదిరించడానికి ప్రయత్నిస్తాడు. ఆ తరుణంలోనే చావు దెబ్బలు తిని సముద్రంలో పడిపోతాడు. సముద్రంలో పడిపోయిన హీరోకి అక్కడ ఒక దివ్యమైన రుద్రమణి అనేది లభిస్తుంది. ఆ తర్వాత ఊహించని విధంగా ఒక అద్భుత శక్తి అతడికి లభిస్తుంది. అయితే హీరో అక్కడ పరాక్రమశాలిగా మారిపోయిన తర్వాత, ఒక సూపర్ మ్యాన్గా అయిపోయిన తర్వాత విలన్ ఆ గ్రామానికి వెళ్ళాలి, ఆ సూపర్ మ్యాన్ అనే పవర్ నేను తీసుకోవాలని అనుకుంటాడు. సో విలన్ ఏంటి అంటే, చిన్నప్పటి నుంచి కూడా నేను సూపర్ మ్యాన్ కావాలి అని అనుకుంటూ ఉంటాడు. అలాంటి పవర్ హీరోకి వచ్చేసరికి అది ఎలాగైనా నేను దక్కించుకోవాలనుకుంటాడు. సో వీళ్ళిద్దరి మధ్య వచ్చే కొన్ని ఫైట్స్, సీన్స్ ఇవన్నీ కూడా మీరు థియేటర్లో వెళ్ళి చూస్తే బాగుంటుంది. అలాగే అంజనా అనే ఈ గ్రామంలో వరలక్ష్మి క్యారెక్టర్ కూడా చాలా స్పెషల్గా ఉంటుంది. సో వరలక్ష్మికి హీరోకి అసలు సంబంధం ఏంటి, అలాగే హీరోయిన్ని ప్రేమిస్తాడా, ప్రేమని దక్కించుకోవడానికి ఏం చేస్తాడా అనేది కూడా ఒక సస్పెన్స్ అనేది ఉంటుంది. అలాగే పాలెగాల చేతిలో గాయపడిన ఆ హీరో సముద్రంలో పడిపోయిన తర్వాత అక్కడ అసలు ఏం జరిగింది, ఆ శక్తి అనేది ఎలా వచ్చింది, సూపర్ హీరో అవ్వడానికి విలన్ చేసిన ప్రయత్నం ఏంటి, విలన్ని ఎలా చెక్ పెట్టాడు, ఇలాంటి అన్ని క్వశ్చన్స్కి మీకు ఆన్సర్ రావాలి అంటే వెళ్ళి సినిమా చూడాలి. ఈ సినిమాలో మెయిన్ గా నేను చెప్పాలనుకున్నది ఏంటి అంటే, బాహుబలి 1, బాహుబలి 2 కలిపి ఒకేసారి రిలీజ్ అయ్యి అదే రోజు హనుమాన్ సినిమా రిలీజ్ అయ్యి ఒకవేళ ఉండింటే నెక్స్ట్ షో ఆ రెండు సినిమాలు తీసేసి హనుమాన్ సినిమానే వేసేస్తారు అని అయితే నాకు అనిపించింది. సో అలా ఉంది హనుమాన్ మూవీ. చిన్న సినిమా, అది సంక్రాంతి బరిలో నిలిచిన సినిమా, 5 సినిమాలతో పోటీ పడ్డ సినిమా, స్టార్ హీరోల సినిమాల ముందు కూడా నిలవలేదు అని చాలా మంది కామెంట్ చేశారు. సో ఈ కామెంట్స్ అన్ని కూడా నిన్నటి వరకే. కట్ చేస్తే హనుమాన్ ఈరోజు రిలీజ్ అయిన తర్వాత సిల్వర్ స్క్రీన్ పై విశ్వరూపం చూపించేశాడు. ఓపెనింగ్ చిన్నగా స్టార్ట్ చేసినా కూడా ఒక్కసారి బొమ్మ పడ్డ తర్వాత బాక్సాఫీస్ ని ఒక భయాందోళనకు గురి చేస్తూ భూకంపం అయితే సృష్టించిందని చెప్పాలి. సో అందులోనూ అయోధ్య రామ మందిరం ఇనాగ్రేషన్ జరుగుతుంది, సంక్రాంతి పండుగ కూడా ఉండటంతో హనుమాన్ సినిమాకి ఈ రెండు విషయాలు కూడా బాగా కలిసి వచ్చాయని చెప్పుకోవాలి. సో అలాగే ఈ సినిమా మంచి సినిమా, అలాగే స్క్రీన్ మీద ఉంటే కూడా బాగుంటుంది అని చాలా మంది అనుకున్నారు. సో అందుకనే ఈ సినిమా బుకింగ్స్ కూడా ఆల్మోస్ట్ హౌస్ఫుల్ అయిపోయాయి. సో వెండి తెరపైన బొమ్మ పడ్డాక సినిమా అసలు ఏ రేంజ్లో ఉందో అర్థమైపోయింది. సో ఇంత తక్కువ బడ్జెట్లో ఇంత మంచి సినిమా అసలు ఎలా తీయగలిగారు అని అయితే నిజంగా చెప్పాలి. ఎందుకంటే ఆది పురుష్ అనే ఒక సినిమాని వాడు తీశాడు చెత్తగా. సో దానికి సంబంధించి అసలు ఏంటి అని చాలామంది అప్పుడు ట్రోల్ కూడా చేశారు. సో నిజంగా స్క్రీన్ పై డైరెక్టర్ ప్రశాంత్ వర్మ ఒక మ్యాజిక్ చేశాడని చెప్పాలి. ఆరంభం నుంచి ఒక్క క్షణం కూడా మనల్ని అసలు బోర్ కొట్టించే విధంగా ఎక్కడా సన్నివేశాలు ఉండవు. చివరి 3 నిమిషాలు అయితే సినిమా రేంజ్ని ఆకాశానికి ఎత్తేసిందని చెప్పుకోవాలి. ఇంకా క్లైమాక్స్లో కొన్ని సీన్స్ వస్తాయి, ఫైట్లు వస్తాయి, ఇవన్నీ కూడా నిజంగానే అద్భుత అని చెప్పుకోవాలి. సో ఈ సినిమాకి ఒక 300 కోట్లు వసూలు చేస్తుందని పక్కా చెప్పేయచ్చు. సో చిన్నగా కథను ప్రారంభించి నెక్స్ట్ లెవెల్కు స్టోరీని టర్న్ చేయడంలో డైరెక్టర్ ప్రశాంత్ వర్మ సక్సెస్ అయ్యాడనే చెప్పుకోవాలి. సో సినిమాలో డైరెక్టర్ తర్వాత ముఖ్యంగా మ్యూజిక్ డైరెక్టర్ గురించి చెప్పుకోవాలి. సో హరిగౌర్ అందించిన మ్యూజిక్ సినిమాను మరో స్థాయిలో నిలబెట్టిందనే చెప్పుకోవాలి. అలాగే క్లైమాక్స్లో బీజిఎంతో అదరగొట్టేశాడు మ్యూజిక్ డైరెక్టర్. స్టోరీ, స్క్రీన్ ప్లేకు సరైన బీజిఎం పడిందనే చెప్పుకోవాలి. ఇక హీరో తేజ సజ్జా అయితే ఈ సినిమాలో ఒక లెవెల్లో జీవించేశాడని చెప్పాలి. తన క్యారెక్టర్లో ఇమిడిపోయాడు. ఇంకా వెన్నెల కిషోర్ పాత్రకైతే మంచి గుర్తింపు వచ్చేసింది. సో సినిమాలో కూడా ఎన్ని పాత్రలు ఉన్నాయో వాళ్ళందరూ కూడా
వాళ్ళ పాత్రలకు తగ్గట్టుగా నటించారని చెప్పుకోవాలి. సో అలాగే హనుమంతుడు ఈ సినిమాకి హనుమంతుడే ప్రధాన బలము అని అయితే పక్కా చెప్పాలి. అలాగే మనకి ఈ సినిమా వరల్డ్ వైడ్గా ఇంటర్నేషనల్ వైడ్గా రిలీజ్ అయింది. సో ఇది కూడా డైరెక్టర్ ఒక మంచి ఆలోచన చేశాడనే చెప్పుకోవాలి. ముఖ్యంగా నార్త్ సైడ్ వాళ్ళకి ఈ సినిమా ఇంకా బాగా నచ్చుతుందని చెప్పాలి. సో చిన్న సినిమాగా వచ్చి కార్తికేయ 2 అప్పట్లో పాన్ ఇండియా లెవెల్లో ఏ రేంజ్లో హిట్ అయిందో మనందరం చూసాం. సో ఈ సినిమా అంతకు మించి సక్సెస్ అవుతుందని అయితే ఖచ్చితంగా చెప్పాలి. దాంట్లో ఎలాంటి సందేహం లేదు. సో నిన్నటి వరకు థియేటర్లు ఇవ్వండిరా బాబు అని డైరెక్టర్ కావచ్చు, మూవీ టీం కావచ్చు అడుక్కున్న పరిస్థితి. కానీ ఇప్పుడు వీళ్ళకే వచ్చి ఆ సినిమాలు మీ సినిమా మా థియేటర్లో వేయండి అని వాళ్ళు అడుక్కునే పరిస్థితి ఖచ్చితంగా వస్తుంది. ఎందుకంటే గుంటూరు కారం సినిమా ఫ్లాప్ అనేది అంటూ ఉన్నారు. అలాగే సంక్రాంతి బరిలో ఉన్న మిగతా సినిమాలకు ఏ మాత్రం యావరేజ్ స్టాక్ ఒకవేళ వచ్చినా ఆల్రెడీ గుంటూరు కారం సినిమా యావరేజ్ స్టాక్ అని అంటూ ఉన్నారు. సో ఇక ఈ సంక్రాంతి మొత్తాన్ని కూడా హనుమాన్ హైజాక్ చేస్తుందని అయితే అనిపిస్తుంది. సో పండుగ ఇంకా మరుసటి రోజు ఇంకా ఉన్న అన్ని సినిమాలు తీసేసి ఒక్క హనుమాన్ సినిమాని వేసుకుంటారని అయితే అనిపిస్తుంది. అంత బాగా సక్సెస్ఫుల్గా ఈ సినిమా అయితే బ్లాక్ బాస్టర్ హిట్ టాక్తో వెళ్తూ ఉన్న పరిస్థితి. మొత్తంగా హనుమాన్ సినిమా అయితే వన్ మ్యాన్ షో కాదు, హనుమాన్ సినిమా అనేది హనుమాన్ షోగా నిలిచిపోయిందని చెప్పుకోవాలి. ఇంకా ఈ సినిమాలో ప్లస్లు మైనస్లు అనేది ఏమీ లేదు. సినిమాలో మొత్తం ప్లస్లే. విఎఫ్ఎక్స్ కావచ్చు, దీని బీజిఎం కావచ్చు, సాంగ్స్ కావచ్చు, సీన్స్ కావచ్చు, డైలాగ్స్ కావచ్చు, అన్నీ అద్భుత అని చెప్పాలి. దీంట్లో దేవుడి ఎంట్రీ కూడా చాలా చాలా గొప్పగా చూపించారు. సో ఆధ్యాత్మికవేత్తలే కాదు, అంటే ఎవరైతే దేవుడిని నమ్ముతారో వాళ్ళు మాత్రమే కాదు, ఖచ్చితంగా మనము ఎవరైనా కూడా వెళ్ళి సంక్రాంతికి చూడొచ్చు. అంత బాగుంది ఈ సినిమా. గుంటూరు కారం సినిమా విషయానికి వస్తే ఆ రివ్యూ కూడా ఇస్తాను, దాని గురించి క్లియర్గా అక్కడ చెప్తాను. కానీ గుంటూరు కారం సినిమా గురించి అయితే ఆల్రెడీ నెగిటివ్ టాక్ వచ్చేస్తుంది. యావరేజ్ మూవీ, ఆల్రెడీ చూసిన రొట్ట టైప్ సినిమా లాగానే ఉంది అనేది చెప్తూ ఉన్న పరిస్థితి అనిపిస్తుంది. ఎందుకంటే దాంట్లో ఇంకా డీప్గా గుంటూరు కారం సినిమా గురించి నేను ఇక్కడ చెప్పాలనుకోవట్లేదు. ఓన్లీ హనుమాన్కి సంబంధించిన రివ్యూనే ఈ వీడియోలో ఇవ్వాలనుకుంటున్నాను. సో హనుమాన్ మూవీ అయితే డెఫినెట్లీ ఈ సంక్రాంతికి బ్లాక్ బాస్టర్ హిట్ కొట్టిందని చెప్పుకోవాలి. సో దట్టు హనుమాన్ మూవీ చిన్న మూవీ, మీకు ఇంత అవసరమా, సంక్రాంతికి రావడం అవసరమా అని విమర్శించిన వాళ్ళందరికీ కూడా నిజంగానే ప్రశంసలు కురిపించే ఛాన్స్ అయితే వచ్చింది. ఎవరైతే విమర్శించారో వాళ్ళు కూడా సినిమా వెళ్ళి ఖచ్చితంగా చూడండి. చూసిన తర్వాత మీకు ఖచ్చితంగా తెలుస్తుంది ఈ సినిమా ఎలా ఉంది ఏంటి అనేది. దీంట్లో హీరోయిన్ కూడా తన క్యారెక్టర్ బాగానే చేసింది. సో తేజ హీరో దీంట్లో నిజంగానే ఫస్ట్లో వీక్గా ఉన్న పర్సన్ కాబట్టి ఈ సినిమాలో డైరెక్టర్ తేజాన్ని తీసుకోవడమే కరెక్ట్ ఆప్షన్ అని అయితే అనిపించింది. ఎందుకంటే ఒక ప్రభాస్ లాంటి వాడిని తీసుకొని ఫస్ట్లో చాలా వీక్గా బలహీనంగా చూపించి ఆ తర్వాత శక్తి వచ్చింది, బలంగా ఉన్నారని చెప్తే చూసే అంత పరిస్థితి కూడా ఎవరికి ఉండదు. సో ఈ సినిమాలో ఇది తేజ అయితేనే బాగుంటుంది అనేది నాకు అనిపించింది. చాలా కరెక్ట్గా యాప్ట్ అయ్యాడనైతే అనిపించింది. అలాగే ఈ సినిమా హనుమాన్ సినిమా కాబట్టి చిన్నపిల్లలకు కూడా చాలా బాగా నచ్చుతుంది. ఫస్ట్ హాఫ్ మొత్తం కూడా సరదాగా అలా నడిచిపోతుంది అనమాట. చాలా ఫన్నీగా, అలాగే డైలాగ్స్ కూడా దీంట్లో చాలా బాగుంటాయి, అన్నీ కూడా మంచిగా వెళ్తాయి. సో అలాగే సెకండ్ హాఫ్ మొత్తం కూడా విఎఫ్ఎక్స్ లెవెల్స్ అనేది ఒక రేంజ్లో ఈ సినిమాని తీసుకెళ్ళాయని చెప్పాలి. సో ఈ సినిమాలో ప్రతి ఒక్క సీను అద్భుతంగా ఉన్నాయని చెప్పుకోవాలి. సో ఆది పురుషులో మనకి కొన్ని సీన్స్ చూస్తే రోబోలాగా ఏదో కార్టూన్స్ బొమ్మల్లాగా ఉంటాయి, అసలు ప్రభాసేనా ఇక్కడ అని అనిపిస్తుంది. కానీ ఈ సినిమాలో మీకు ఎక్కడే కానీ ఇదేదో విఎఫ్ఎక్స్ విజువల్స్, ఇదేదో గ్రీన్ మ్యాట్ మీద తీసిన విజువల్స్ అనేది మనకి ఎక్కడ అనిపించదు. ఈ సినిమా చూసిన తర్వాత న్యాచురల్గా ఏదో హాలీవుడ్ లెవెల్లో ఉందేంటి, హాలీవుడ్కి మించి మన వాళ్ళైతే ఈ సినిమా తీశారు. దట్టు చాలా తక్కువ బడ్జెట్లో. ఆది పురుష్ మూవీకి ఏకంగా 300 కోట్లు ఖర్చు పెట్టారు, ఇక్కడ కేవలం 10 కోట్లు ఖర్చు పెట్టారు. సో మన తెలుగు వాళ్ళ దెబ్బ ఎలా ఉంటుందనేది మళ్ళీ ఒకసారి ఓం రౌత్కి అలాగే బాలీవుడ్కి గట్టిగానే తగిలిందని చెప్పుకోవాలి. సో ఆది పురుష్ మూవీ ఈ సినిమా ముందు జూజుబీ అని అయితే పక్కాగా చెప్పుకోవాలి. సో ఈ సంక్రాంతికి గుంటూరు కారం కాదు, సైంధవ కాదు, నాసామిరంగ కాదు, ఈ మూవీలు ఏవి కూడా హనుమాన్కి దాటి రావని చెప్పుకోవాలి. ఇదంతా నిజంగానే ఆ హనుమాన్ యొక్క గొప్పతనమే. దేవుడు ముందు ఎవరు కూడా నిలవరు,
అది అందరికీ తెలిసిన విషయమే. సో కాబట్టి సంక్రాంతికి గుంటూరు కారం సినిమా అనేది అస్సలు చూడాల్సిన అవసరం కూడా లేదు. కొన్ని రోజుల తర్వాత ఎలాగో ఓటీటీలోనే వస్తుంది. ఈ సంక్రాంతికి మీరు తప్పకుండా ఫ్యామిలీతో వెళ్ళి చూడాల్సింది హనుమాన్ మూవీ మాత్రమే. హనుమాన్ మూవీ మాత్రమే. కాబట్టి ఖచ్చితంగా వెళ్ళి ఈ హనుమాన్ మూవీని మీరు చూడండి. మీకు కూడా చాలా బాగా నచ్చుతుంది. సో ఒక హాలీవుడ్ రేంజ్లో ఉంటుంది. మన తెలుగులో ఉన్న ఎమోషన్స్, సెంటిమెంట్స్, దైవభక్తి అన్నీ కనిపిస్తాయి. ఆల్ రౌండర్ ఉన్న సినిమా అని చెప్పుకోవాలి. ఇంకో విషయం చెప్తున్నాను. సో ఈ సినిమాని మీరు మంచి థియేటర్లోకి వెళ్ళి ఐమాక్స్ థియేటర్లోనే చూడండి. అప్పుడే ఈ సినిమా ఫీల్ అనేది మీకు ఇంకా బాగా తెలుస్తుంది. ఎందుకు అంటే విఎఫ్ఎక్స్ ఆ లెవెల్లో ఉంటాయి. మీరేదో నార్మల్ థియేటర్కి వెళ్ళి చూశారు అంటే అంత ఎఫెక్టివ్గా ఉండకపోవచ్చు. కాబట్టి ఐమాక్స్కి వెళ్ళి చూడండి. ఖచ్చితంగా మీకు ఈ సినిమా సూపర్ డూపర్గా నచ్చేస్తుంది. నేను గ్యారంటీ. నేను వెళ్ళి చూసిన తర్వాత ట్రైలర్, టీజర్ చూసినప్పుడు ఈ సినిమా పక్కా చూడాలని ఈ సినిమా నిజంగానే అద్భుత అని అయితే అనిపించింది. కాబట్టి మీరు వెళ్ళి ఖచ్చితంగా ఈ సినిమాని ఈ సంక్రాంతికి వెళ్ళి చూడండి. చూసిన తర్వాతనే మీకు ఎలా ఉంది అనేది కూడా వీడియో కింద కామెంట్ చేయండి. సో అలాగే ఈ వీడియో నచ్చితే లైక్ చేయండి, షేర్ చేయండి. సో మరిన్ని ఇంట్రెస్టింగ్ అప్డేట్స్ కోసం మన ఛానల్ని తప్పకుండా సబ్స్క్రైబ్ చేసుకోండి. ఎవరైనా ఆల్రెడీ హనుమాన్ మూవీ చూసి ఉంటే సో మీకేమనిపిస్తుందో కూడా డెఫినెట్లీ వీడియో కింద కామెంట్ చేయండి. సో గుంటూరు కారంని పక్కన పెట్టేసి హనుమాన్ మూవీకి అందులోనూ ఐమాక్స్ థియేటర్కి వెళ్ళి చూసేయండి. హ్యాపీగా సంక్రాంతిని జరుపుకోండి. సో అందరికీ ముందుగా సంక్రాంతి శుభాకాంక్షలు. అలాగే చెప్పాను కదా, ఇది హనుమాన్ వన్ మ్యాన్ షో కాదు, ఇది హనుమాన్ షోగా నిలిచిపోతుంది. సో కాబట్టి హనుమంతుడికి సంబంధించి ప్రతి ఒక్కరి సినిమా అయిపోయిన తర్వాత జై శ్రీరామ్, జై హనుమంత్ అనక మానరు. సో ఖచ్చితంగా వెళ్ళి అందరూ చూడండి.